వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురిస్తుంది. రోజు రోజుకు వారిద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంటుంది. అయితే కొత్తలో ఇద్దరు దంపతుల మధ్య ప్రేమ ఒకలాగా ఉంటే వయసు పెరుగుతున్న కొద్దీ మరోలాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్ళు దాటిన తర్వాత వారి ప్రేమ బంధాల్లో కాస్త మార్పులు ఉంటాయట. 40 ఏళ్ళు దాటిన మహిళల్లో వారి కోరికలు వేరేగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో భార్యాభర్తల మధ్య కోరికలు, అవసరాలు వేగంగా మారుతాయి. 40 ఏళ్ళు వయసు వచ్చేసరికి కొంతమంది మహిళల్లో బరువు పెరుగుతారు. భర్త కంటే కాస్త పెద్దవారిలా కనిపిస్తారు. అయితే చాలామంది పురుషులు తన భార్య అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ భార్య మాత్రం తన భర్త పరాయి స్త్రీ వంక చూడవద్దని కోరుకుంటుందట. అంతేకాదండి, ఇతర స్త్రీలతో తనను పోల్చకూడదని కూడా కోరుకుంటుంది. తన భర్త నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. అయితే నిజాయితీగా ఉండే పురుషులు స్త్రీలను ఎక్కువగా మోసం చేయరు. అందుకే భర్త దగ్గర నుంచి భార్య కోరుకునేది ఇదేనని నిపుణులు అంటారు. ఇక 40 ఏళ్ళు దాటిన తర్వాత కొంతమంది భర్తలు వారి భార్యలను విస్మరిస్తారు, పెద్దగా పట్టించుకోరు. అందుకు కారణం లేకపోలేదు, బిజీ లైఫ్, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు. ఈ సమయంలో చాలామంది మహిళలు వారి భర్త ప్రేమగా చూసుకుంటూ ప్రేమగా గడపాలని కోరుకుంటారు. ఈ సమయంలో భార్యకు భర్త ఐ లవ్ యూ అని చెబితే చాలు, వారిపై మరింత ప్రేమ పెరుగుతుందని పలు సర్వేలు కూడా తేలాయి. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా సంతోషంగా గడపాలని కోరుకుంటారు. 40 ఏళ్ళు వచ్చిన దంపతులకు వారి పిల్లలు పెద్దవారు పోతారు. ఉన్నత చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఉంటారు. ఈ సందర్భంలో వారికి కాస్త రిలీఫ్ దొరికినట్లు అవుతుంది. అప్పుడు భర్త తనతో ప్రేమగా ఉండాలని వారు కోరుకుంటారు. అంతేకాదు, శృంగారంపై కూడా కోరిక పుడుతుంది. తన భర్త కనీసం తనతో ఈ విధంగా గడపాలని కోరుకుంటారు. ఎందుకంటే 40 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు పెద్దవారైపోవడంతో రిలీఫ్ అవుతారు. అలాంటి సమయంలో మహిళలు భర్త వద్ద ప్రేమగా ఉండేందుకు ప్రయత్నిస్తారట. 40 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు తమ జీవితంలో సమయాన్ని వృధా చేయకూడదనుకుంటారు. ఎందుకంటే పెళ్ళైన నాటి నుంచి 40 ఏళ్ళు వచ్చే వరకు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పిల్లల చదువులు, వారు స్థిరపడడం గురించి ఆలోచిస్తారు. తర్వాత కాస్త విశ్రాంతి దొరుకుతుండడంతో వారి మధ్య ప్రేమను మరింత పెంచుకునేలా ప్రయత్నిస్తారు. ఈ సమయంలో ఎక్కడైనా టూర్ వెళ్ళి ప్రశాంతంగా గడిపి రావాలనే కోరికలు కూడా ఉంటాయి. చదివి తెలుసుకున్న జ్ఞానం కన్నా గాయపడి తెలుసుకున్న అనుభవ పాఠాన్ని ఎప్పుడూ మరిచిపోలేము. నువ్వు మోసే అంత సంపద నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే నలుగురు లేకుంటే నీ జీవితం వృధా. మన టైం బాగున్నప్పుడు మనం తప్పుగా మాట్లాడినా జోక్గా తీసుకుంటారు. మనం టైం బాగాలేనప్పుడు మన జోక్గా మాట్లాడినా తప్పుగా తీసుకుంటారు. మిత్రమా, గుర్తుపెట్టుకో, మనస్సుని ఎప్పుడు సంతోషంగా ఉంచుకోండి. ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో తెలియదు, కానీ మనసు సంతోషంగా ఉంటే చాలు, సగం గెలిచినట్టే కదా. ఎందుకో కొన్నిసార్లు బ్రతుకు భారం అనిపిస్తుంది. ఎంత భారంగా అనిపించినా ప్రాణం తీసుకునే ధైర్యం లేనప్పుడు ఒంటరిగా గుండెలు పగిలేలా ఏడవడం తప్ప ఏమీ చేయలేము కదా. నేను ఇవ్వడం నేర్చుకున్నాను, నాకు ఎక్కువగా ఉన్నాయని కాదు, కానీ ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కనుక. కాదంటారా? తన జ్ఞాపకాలతోని జీవించేవాడు వృద్ధుడు అవుతాడు. భవిష్యత్తు గురించి ప్రణాళికలతో జీవించేవాడు నిత్య యవ్వనంతో ఉంటాడు. మన దేశంలో సగం మంది ఆకలితో ఏడుస్తుంటే మిగతా సగం మంది తిన్నది అరక్క ఏడుస్తున్నారట. అవునా? కింద పడటం ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఏమిటో తెలుస్తుంది. ఇంకా పైకి లేవడానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంత వారెవరో పరాయి వారెవరో కూడా తెలుస్తుంది. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెలుసుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. ఈ ప్రపంచంలో మనం కనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలని తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము. మన కంటితో చూడని, చెవితో వినని వాటిని నమ్మవద్దు. వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయ పరులు చెప్పే మాటల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి. కూరలో కారం ఎక్కువైనా, మాటల్లో వెటకారం ఎక్కువైనా మొదటిది తినడానికి, రెండవది వినడానికి కష్టంగా ఉంటుంది. తొందరగా దొరికేది ఏది ఎక్కువ కాలం మనతో ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండేది ఏది తొందరగా దొరకదు కదా. కాదంటారా? ఇల్లు ఎంత పెద్దది అన్నది కాదు, ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. సంతోషంగా జీవించు, సంతోషాన్ని నమ్మిన వారికి పంచు. జీవితం మనకు చాలా నేర్పుతుంది. ప్రేమ మాత్రం జీవితం అంటే ఏమిటో మనకు నేర్పించే వెళుతుంది. స్నేహం చేయడానికి ఒకే వయస్సు, ఒకే అంతస్తు, ఒకే హోదా ఉండక్కర్లేదు. అర్థం చేసుకునే 2 హృదయాలు ఉంటే చాలు.
చిన్నప్పుడే బాగుండేది, ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం. ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం, ఏడవాలంటే ఏకాంతం ఉండాలి. కొన్ని కథలు మధ్యలోనే ముగిసిపోతాయి, కానీ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం అలాగే ఉండిపోతాయి. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగు ఇస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు. వారి పనులు తప్పక మనకు మార్గదర్శకం. ఒక తెలివైన వ్యక్తిని అడిగారు, కోపం అంటే ఏమిటి అని. అతను చక్కని సమాధానం ఇచ్చాడు. వేరొకరి తప్పుకు మనకు మనమే శిక్ష వేసుకుంటే అదే కోపం అన్నారు. ఆరోగ్యం బాగాలేదని చెబితే ఓదార్చడానికి కొందరైనా రావచ్చునేమో, కానీ ఆర్థికంగా బాగలేదని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగా ఉంటారు. చిమ్మ చీకటిని ఒక చిన్న దీపం దూరంగా తరిమి కొడుతుంది. నడి సముద్రంలో చిక్కిన వాడిని చిన్న పడవ తీరానికి చేరుస్తుంది. చిన్న విత్తనం ఒక మహా వృక్షంగా ఎందరికో నీడను ఫలాలను ఇస్తుంది. దేనిని చిన్నదని తేలిగ్గా చూడకు, అది ఇచ్చే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారు ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వులు పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. కంటికి నచ్చేవన్నీ ఇష్టాలనుకుంటే ఆ ఇష్టాల కోసం తప్పులు చేస్తే ఏదో ఒక రోజు నిన్ను నువ్వే అసహించుకుంటావు. ఆ రోజు నీ కన్నీరు వరదై పొంగి నీ మనసులో బాధ గుణపాఠమై కూర్చుంటుంది. ముళ్ళకెన్ని తెలివితేటలో కదా, కాలితో తొక్కిన చేత్తో తీసుకునేలా చేస్తుంది. ఇదే జీవితం నేర్పే పాఠం. మహా అయితే నీ ప్రేమ ఒక్క పూట కడుపు నింపగలదేమో, కానీ మిగిలిన 2 పూటలు కడుపు నింపాలంటే డబ్బు అవసరం. ప్రేమ వెనుక కాకుండా డబ్బు వెనుక పరిగెత్తండి, అప్పుడు ప్రేమే మీ వెనుక పరిగెడుతుంది కదా. బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం, ఉండకూడనిది నిర్లక్ష్యం. నిందకు భయపడే లక్ష్యం వదిలేయకండి. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకుంటే నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టకు, మనసును గాయపరచుకు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అది మనకు ఇచ్చింది తిరిగి మనకు ఇచ్చి తప్పకుండా వెళుతుంది. ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే జీవితం. బాధలున్న దిగమింగి నవ్వడమే జీవితం. గెలుపుంది ఆనందించడమే కాదు, జీవితం ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించడం కూడా జీవితమే. ప్రపంచంలో సమస్యలు లేని వ్యక్తులు ఎవరూ లేరు, అలాగే ప్రపంచంలో పరిష్కరించలేని సమస్యలు లేవు. సమస్యల కోసం ఆలోచిస్తూ ఉంటే దుఃఖమే మిగులుతుంది, పరిష్కారం కోసం ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. మిత్రమా, నోటి మౌనంతో పాటు మనస్సు మౌనం ఉండటం కూడా అవసరము. ఎందుకంటే నోటి మౌనం బయట పరిస్థితులను అదుపులో ఉంచుతుంది, మనసులో మౌనం మన ఆంతరిక స్థితిని అదుపులో ఉంచుతుంది. కంటిలో నలుసు తీసినప్పుడే ప్రపంచాన్ని చూడగలం. మనలో ఉండే ఈర్ష్య, అసూయ తీసివేసినప్పుడే ఎదుటి వారిలో మంచిని చూస్తాం. మంచి మనస్సుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. కులం కుటిలమైనది, బంధం భారమైనది, మతం మాలిన్యమైనది, మానవత్వం ఒక్కటే మహానీయమైనది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. ఒకరి నిన్ను నమ్మడం లేదని ఆలోచించి బాధపడే కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వే గెలిచినట్టు. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు, కానీ నీకంటే నేను తక్కువేం కాదనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నీ సుగుణం నిన్ను రాజుని చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను నలుగురిలో దిగజారుస్తుంది. వెళ్ళిపోవాలనుకుంటే నాకు చెప్పకుండానే వెళ్ళిపోవు, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావన్న ఊహతోనే బతికేస్తాను. నువ్వు లేవన్న ఊహ కూడా నేను భరించలేను. కాదంటావా? ఒంట్లో ఉన్న శక్తినంతా దారబోసి బిడ్డలు కోరుకున్నవి కొన్ని ఇవ్వాలని నిత్యం ఆరాటపడే వ్యక్తే తండ్రి. మనల్ని గాయపరిచిన వారినైనా మరిచిపోతామేమో, కానీ మనస్సును గాయపరిచిన వారిని ఎప్పటికీ మనము మరిచిపోలేము. ఇద్దరం కష్టపడి సంపాదిస్తే బిడ్డలకు మంచి జీవితం ఇవ్వవచ్చు, తర్వాత మనం సుఖంగా బతకవచ్చు అనే నమ్మకంతో జీవితమంతా ఎదురు చూస్తూ సాగిపోయే బంధమే మిడిల్ క్లాసు బంధము. కాదంటారా మిత్రమా? ఎవరిని తక్కువ నమ్మకు. వేసవిలో కాళ్లకు రక్షణగా ఉన్న చెప్పులే వర్షాకాలంలో నీ వెనుక బురద చల్లుతాయి. అలాగే ఈరోజు నీ వెనుక ఉన్న వాళ్ళే రేపు నీకు వెన్నుపోటు పొడుస్తారు. మిత్రమా, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో. నోటు జారితే తీసుకోవచ్చేమో, కానీ
మాట జారితే తీసుకోలేము. డబ్బుకు విలువ ఇవ్వాలి, కానీ మనీ కంటే మనిషికి విలువ ఇవ్వకూడదు. మనీ ఉండని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కాళ్ళకి కనిపించవు. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళకంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. మిత్రమా, గుర్తుపెట్టుకో, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మరిచిపోవాలి. ఇక్కడవి అక్కడ, అక్కడవి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. మనీ ఉండని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకి కనిపించవు. కాదంటారా? మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సమాజంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభిమానిస్తారు. మిత్రమా, 100 ప్రాబ్లమ్స్ వేధిస్తున్నప్పటికీ గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం నీ దగ్గర ఉంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత డేంజరస్. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారు ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వులు పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. మిత్రమా, గుర్తుపెట్టుకో, కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా నొక్కి పెడుతుంది. పనితనం నీకు గొప్ప గుర్తింపుని తెచ్చిపెడితే నీ నిర్లక్ష్యం నీ అభివృద్ధికి అడ్డంకే అవుతుంది. మనల్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి మనలో ఇవి బాగా అర్థమవుతాయి. మన నవ్వు వెనుక ఉన్న బాధ, మన కోపం వెనుక ఉన్న ప్రేమ, మన మౌనం వెనుక ఉన్న కారణం. ఒకరి ప్రేమ కోసమైనా వాళ్ళందరినీ వదులుకుని మనం బాధపడే అందరినీ బాధ పెట్టడం కన్నా అందరి కోసం ఆ ఒక్కరిని వదులుకోవడం ఉత్తమం. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు మనవాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలను పంచుకుంటే వస్తుంది. నీకున్న అందం నిన్ను అందరూ మహా అయితే 10 ఏళ్ల పాటు గుర్తించుకునేలా చేయొచ్చు. కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవరు మర్చిపోకుండా చేస్తుంది. నేను ఎవరికి అంత త్వరగా అర్థం కాను, కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను అంత తేలిగ్గా వదులుకోరు. మనిషి వయసును బట్టి మారతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం. నిన్ను ఈవేళ ఇబ్బంది పెట్టే ప్రతి పని రేపటికి అభివృద్ధికి వచ్చేవో అవకాశం. ఊహలో వాస్తవానికి దూరంగా తీసుకెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే. ఇక్కడ నీకు నువ్వు మాత్రమే శాశ్వతం. ఈ సత్యాన్ని తెలియజేయడానికే కొందరు మన జీవితంలోకి వచ్చి వెళుతుంటారు. జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నీ బలం. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఏదైనా మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు. అలాగే ఏదైనా నిజం కాదని తెలిసినప్పుడు చెప్పడం ఆపేయి. ఆడది అయినా మగాడైనా దారి తప్పేది సరిగ్గా లేక కాదు, పెంచినవారు కట్టుకున్నవారు సరైన వారు కాకపోతే. మీరు ప్రపంచంలో చూడాలనుకున్న మార్పు మీరు అయి ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రేమను పంచండి. సంతోషాన్ని విడిచిపెట్టుకోకుండా ఎవరు మీ వద్దకు రానివ్వకండి. మనం భయపడాల్సిన ఏకైక విషయం భయము. చీకటిని పారద్రోలదు, కాంతి మాత్రమే దానిని చేయగలదు. ద్వేషం ద్వేషాన్ని తరిమి కొట్టదు, ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. ప్రపంచంలోని అత్యుత్తమైన మరియు అందమైన వస్తువులను చూడలేరు లేదా తాకలేరు. వాటిని హృదయంతో అనుభూతి చెందాలి. ఈ జీవితంలో మనం గొప్ప పనులు చేయలేము. గొప్ప ప్రేమతో చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలం. జీవితపు పరాజయాలు చాలా వరకు వదులుకున్నప్పుడు విజయానికి ఎంత దగ్గరగా ఉన్నామో అర్థం చేసుకుంటాము. జారిపడే కన్నీటి బుట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనదే. రాజసం అంటే నడిచే ప్రవర్తన తప్ప కూర్చునే మహారాజు కూర్చీ కాదు. సహాయం చేసిన వాళ్ళు ఆ సహాయాన్ని మర్చిపోవాలి, కానీ సహాయం పొందిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు. నీకిచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకో చాలు. నీవు గెలవాలని చేసే ప్రయత్నాన్ని ఆపడమే అతిపెద్ద వైఫల్యం. నీ ఆలోచనలు పిరికిగా ఉంటే బ్రతుకు భారంగా ఉంటుంది. ప్రపంచంలో మీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. మీ నడవడిక మీకు మిత్రులను కానీ సంపాదించి పెడుతుంది. ఏ వ్యక్తి అయినా తనకున్న సంపదలో తృప్తి పడాలి, కానీ తనకున్న విజ్ఞానంతో కాదు. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, ఆవగింజంత అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, టైంకి సాయం చేసే గుణం ఉండాలి.
మనకు ఎంత సంపద ఉన్నప్పటికీ మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో మనకు సంతోషం అనేది ఉండదు. నువ్వు ప్రతి అడ్డమైన వాళ్ళతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని నమ్ముకున్న వారితో నమ్మకంగా ఉంటే చాలు. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆనందం వ్యక్తిత్వంలో కనబడుతుంది. హడావుడి వల్ల ఎటువంటి లాభం లేదు. ఇది ఉన్నవాడు ఎప్పటికైనా నష్టపోతాడు. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకుని ప్రవర్తించే వాళ్ళే వివేకవంతులు. మనకు సంపద ఒక్కటి సరిపోదు. మంచి వ్యక్తిత్వం ఉంటేనే ఈ సమాజం గౌరవిస్తుంది. ఫలితాల కోసం తొందరపడేవాడు ఏమీ సాధించడు. జాగ్రత్తగా ప్రారంభించి తన పని పూర్తి చేసేవాడు ఎప్పటికీ విఫలమవ్వడు. అత్యాశకు మించిన నేరం ఉండదు. అసంతృప్తికి మించిన విపత్తు ఉండదు. దురాశకు మించిన దురదృష్టం ఉండదు. బయటకు ధైర్యం చూపించేవాడు చనిపోవడానికి సిద్ధమవుతాడు. అంతర్ధైర్యం ఉన్నవాడు జీవించడానికి సిద్ధపడతాడు. మిత్రమా, గుర్తుపెట్టుకో. తెలిసినా తెలియనట్లు నటించేవాడు పైన ఉంటాడు. తెలియకపోయినా తెలిసినట్టు నటించేవాడు వెర్రివాడు. ఎదుట వారిని దూరం చేసుకుని అంత కోపం చూపించే ముందు మనల్ని వారు ఎంతలా ప్రేమించారో ఆలోచించాలి. కోల్పోయాక తిరిగి రానివి రెండు: స్వచ్ఛమైన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం. ఈ రెండింటిని కోల్పోయాక తప్పు తెలుసుకున్నా సరే మునిపెట్టలా ఉండరు బంధం. కష్టాలు మేఘాలు లాంటివి ఎప్పుడో ఒకప్పుడు వర్షించక మానదు. అందమైన ఇంద్రధనస్సు కూడా వచ్చేది వర్షం తెలిసాకే. అందుకే కష్టాలు వెంబడే సుఖాలు కూడా ఉంటాయి. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. మనిషి కన్నా విలువైనది మనస్సు. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన. కోపం కన్నా విలువైనది జాలి. స్వార్థం కన్నా విలువైనది త్యాగం. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది. వైద్యం చదివితే రోగం తెలుస్తుంది. గణితం చదివితే లెక్క తెలుస్తుంది. లోకం చదివితే బ్రతకడం ఏమిటో మనకు తెలుస్తుంది. ప్రపంచంలో చాలా సులువైనది మరియు చాలా కష్టమైనది ఏమిటి తెలుసా? తప్పు. ఒకడు చేస్తే చెప్పడం చాలా సులభం. మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం. అంతలోనే కోప్పడి ఇంతలోనే సారీ చెప్పే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వారి మనసు కల్మషం లేనిది. ఆ క్షణంలో ఏమనిపిస్తే అది చేసేస్తారు. తప్పు తెలుసుకోగానే పశ్చాత్తాపడతారు. మన తొలి ప్రేమ అమ్మ, తొలి నమ్మకం అమ్మ. మన సంతోషం తన సంతోషంగా, మన బాధ తన బాధగా భావించేది అమ్మ. మన తొలి స్నేహితుడు, మన తొలి విమర్శకురాలు కూడా అమ్మే. కాదంటారా?